జంగారెడ్డిగూడ మండల పరిషత్ సమావేశం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ కొదమ జ్యోతి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో పాటు ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానంగా ఫ్యాక్టరీకి పామాయిల్ గెలలు పంపిణీ చేసేటప్పుడు అప్పుడు ఉన్న రేటు ప్రకారం రైతులకు ధరలు చెల్లిస్తున్నారని, వచ్చే మాసంలో గెలల రేట్లు తగ్గితే కట్ చేసుకుని రైతులకు నిధులు జమ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పామాయిల్ రైతులు నష్టపోకుండా చూడాలని ఉద్యానవన శాఖ అధికారిని కోరారు. ఈ విషయం ఇప్పటి వరకు తన దృష్టికి తీసుకురాలేదని, రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని వెల్లడించారు. మళ్ళీ వచ్చే నెల 5 వరకు ఇదే రేట్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ 5వ తారీఖు ఇంకోటి మళ్ళీ 5వ తారీఖు దాకా ఒక రేట్ ఉంటుంది. తర్వాత అక్కడ తెలంగాణ పరిస్థితి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఈ మంత్ క్రాప్ తోలేదు సార్, నేను ఫ్రూట్ తోలేదు. లాస్ట్ మంత్ పెరిగి హెచ్చుతగ్గులు ఉంది అనుకోండి, లాస్ట్ మంత్ తగ్గింది అనుకోండి, ఇందులో కట్ చేసుకుంటారేమో. 6 వరకు ఒక రేట్ ఉంటుంది, 6వ తారీఖు నుంచి మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. కానీ 5వ తారీఖు 20,000 వేసాం, మళ్ళీ 15వ తారీఖు ఫుడ్ వేస్తే 18,000 డౌన్ అయిపోతే అతను 2,000 కట్ చేసి 16,000 ఇస్తాం. 2,000 కట్ చేస్తున్నా తొంగొచ్చి అంటే ఉదాహరణ 20,000 90,000 అయిందనుకో 1,000 రూపాయలు కట్ చేస్తారు. 17,000 అయితే 3,000 కట్ చేస్తారు. అదే కదా ప్రాబ్లం, అదే కదా. అవును, కట్ చేస్తారు కదా. రైతులందరూ నీటి పన్నులు చెల్లించేలా చూడాలని ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ కోరారు. రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రెవెన్యూ తప్పిదాల అర్హులకు తల్లికి వందనం పథకం అమలు కావడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాలలో సాగులో ఉన్న రైతులకు భూమి హక్కు కల్పించాలని కోరారు. దీనిపై కాసేపు సమావేశం జరిగింది. అలాగే ఈ చదువులు కూడా అభివృద్ధి చేస్తున్నారు. అవి కొన్ని ప్రోగ్రెస్ వస్తుంది. నెక్స్ట్ అలాగే వాటర్ ట్యాక్స్ ఒక 24 సంవత్సరాల నుంచి కూడా వాటర్ ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడు మన రైతులందరికీ కూడా వాటర్ ట్యాక్స్ కట్టిస్తున్నాము. అది కూడా కొంచెం కోఆపరేట్ చేసి రైతులందరూ కూడా వాటర్ ట్యాక్స్ కట్టించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ప్రతి గ్రామంలో కూడా ఇనెలిజిబిలిటీ రావడం జరిగింది సార్. దాంట్లో సామాన్య మానవులు కూడా 10 ఎకరాలు, 15 ఎకరాలు, 7 ఎకరాలు ఆధార్ లింకప్ అయ్యి అమ్మఒడి అనేది పడలేదు సార్. దాని మీద సచివాలయంలో అప్లై చేసుకుంటే దాని గురించి మరి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పంపించమని చెప్పి ఉన్నారు. కానీ పంపించినప్పటికి కూడా ఆ యొక్క సమస్యలో పైన సర్వర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మనకి ఏంటంటే అమ్మఒడి ఈ నెల 27 తోటి 28 తోటి సవరణ చేసుకుంటే జూన్ 5 తారీఖు మళ్ళీ 2వ విడతగా పడతాయని చెప్తా ఉన్నారు. మరి దీని మీద కంపల్సరీగా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అమ్మఒడి వచ్చే విషయం మీద మరి మీరు తప్పనిసరిగా మన మండలంలో మీకు సంబంధించిన విఆర్ఓస్ ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ చేసి మన రెవెన్యూ తరఫున ఏవైనా లబ్ధిదారులకి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేసే విషయంలో విఆర్ఓ అండ్ సర్వేర్ ఉంటారు. కంపల్సరీగా వాళ్ళతో మీరు కన్సల్ట్ చేస్తే తప్ప మేము ఎన్నిసార్లు పరిగెట్టవలసి వచ్చినా, ప్రజలు ఎప్పుడు పరిగెట్టినా కూడా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే సమస్య. తల్లికి సంబంధించి మా విఆర్ఓస్ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి. అవి పొలం లేకుండా వాళ్ళకి ఏదైనా ఆధార్ కార్డు లింక్ చెప్తే ఆ పొలం పడితే కనుక డిస్ట్రిబ్యూషన్ బ్యాంకులో అది అప్డేట్ చేయమని చెప్పేసి చెప్పాము. మా విఆర్ఓ కూడా 3 అప్లికేషన్స్ కూడా మాకు వచ్చినాయి. అది కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అవతల ఎవరికైతే పేరు పడిందో అవతల పేరు అతను కూడా మనకు ఓటీపీ చెప్పాలి. అది కొంచెం లేట్ అవ్వడంలో కొంచెం ఉంది. అతను కూడా మనం ఫోన్ చేసి అన్ని ఓటీపీ చెప్పి మార్పిస్తున్నాము. టేబుల్ పిల్ల ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫికేషన్ చేశాము. అలాగే ఏమన్నా వచ్చినా సరే మేము మా విఆర్ఓస్ మళ్ళీ మీరు గైడెన్స్ చేసి చెప్పి అది త్వరగా చేసేలాగా వస్తాం. భూమిగా పట్టాలు ఇచ్చి కూడా వాళ్ళు పాల్గొన ఉండగా కూడా వాటిని నమోదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మరి వాళ్ళ పేరుని మరి ప్రభుత్వ భూమిగా గుర్తించడం వల్ల వారి అనాథులుగా గుర్తించడం జరిగింది సార్. అది దయించి మరి వాళ్ళు ఎక్కడి నుంచో కాల్ చేసుకుంటా ఉన్నారు, వారు పట్టాలు పొందుతూ ఉన్నారు. మరి ఆ తప్పిదం వల్ల మన లబ్ధిదారులు మరి నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మరి గ్రామాల్లో మరి అలాంటి ఉన్న సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మన సమస్యను పరిష్కరించి మరి వారికి అన్నదాత సుఖీభావ వచ్చే విధంగా మరి సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలి. అనేది ఒక పేర్లు
ఒకసారి ఇస్తే అది వెరిఫికేషన్ చేసి ఒక ఉంటే కనుక రికార్డు నుంచి ఇస్తాము. అలాగే జాయింట్ ఎన్కౌంటర్ పడినవి కూడా ఇప్పుడు ఓపెన్ అవుతుందండి. మీ సర్వే ప్రీవియస్ వాళ్ళని కూడా ఇన్స్ట్రక్షన్స్ మీటింగ్ పెట్టాము. వాళ్ళు కూడా మీకు చెప్తారు. ఏదైనా జాయింట్ ఎగ్జామ్స్ అలా ఏమంటారు కదా మనం డివైడ్ చేయొచ్చు. ఒక కూడా జంగారెడ్డిగూడెంలో వెలుగు కార్యాలయం కింద డ్వాక్రా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ లో వచ్చిన లాభాలను సభ్యులకు జమ కావడం లేదని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా లక్కవరం పిహెచ్సిలో ఏఎన్ఎం పోస్ట్ మెరిట్ చెందిన వారికి ఇవ్వకుండా పంచాయతీ తీర్మానం మేరకు అనర్హులైన వారికి కేటాయించారని, పేరంపేట సచివాలయం నిర్మిస్తే బిల్లులు జమ కాలేదని, సంపూర్ణంగా పంగిడిగూడెం అంగన్వాడీ భవనం దర్శనమిస్తుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మరమ్మతులకు గురైన అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు జెడ్పీ నుంచి నిధులు కేటాయిస్తామని జెడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ తెలిపారు. లక్కవరం పరిధిలో ఉన్న ఏఎన్ఎం పోస్టుపై ఆరా తీయాలని సమావేశం కోరింది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం మండలంలో సుమారు 6 కోట్ల రూపాయలతో సీసీ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు పంచాయతీరాజ్ ఏఈ అషిక్ తెలిపారు. ఐజేపీ ద్వారా నేరుగా ఆన్లైన్ ద్వారానే డ్వాక్రా సభ్యులు రుణాలు పొందవచ్చని వెలుగు ఏపీఓ రామారావు తెలిపారు. అది ఆ కంపెనీ బుక్కుని నిర్ణయిస్తుందండి. ఆ బుక్కుల పేర్లు మేము ఏ రోజు పంపాము. అక్కడ అన్యాయం జరిగిందని అంటున్నాం సార్. మేము 15 అప్లికేషన్స్ వచ్చినాయి. 15లో అక్కడ అన్యాయం జరిగింది. కంపెనీ ఏదైతే అనుభవం ఉన్న పేరు ఏమి లేదు, చదువురాని పేరు న్యూ బిల్డింగ్స్ నామ్స్ లేదు, పాత బిల్డింగ్ అది 2018 శాంక్షన్స్ ఉన్నాయి సార్. మనకు గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందంటే వీళ్ళు వర్క్ చేసేసారు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ గవర్నమెంట్ లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఈ వర్క్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయారు. ఈ క్యాన్సిల్ అయిపోయి జీరో పేమెంట్ జరిగిన ఆన్లైన్ లో అసలు ఆ వర్క్స్ ఏమి కనిపించట్లేదు సార్. ఆ వర్క్స్ ఇప్పుడు మనకు రీఎంజిన్ చేయాలన్నాను. ప్రీవియస్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకు గత సంవత్సరం బ్యాంక్ లీకేజ్లో 70 కోట్ల 6,000 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చి ఆల్రెడీ సర్వే జరుగుతుందంటే గతంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు, మా దగ్గరికి వచ్చేవాళ్ళు. లోన్ ఎంత కావాలనేది బ్యాంక్కి తీసుకెళ్ళి లోన్ ఇప్పించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం సిస్టమ్ మార్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ్యులకి ఏదైతే అవసరం ఉందో ఏ నెలలో అవసరమో అనేది ఏప్రిల్ నుంచి మేము సర్వే చేయడం జరిగిందండి. ప్రతి సభ్యుల దగ్గరికి వెళ్ళి మేము ఆన్లైన్ సర్వే చేసాం. వాళ్ళతో కంపెనీ ఎంచుకోవడం జరిగింది. సర్వే చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెలలో మేము ఏం చేసామంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆన్లైన్ సంబంధించి ఆ సభ్యులకి రుణం అవసరమై ఎంత అవసరమవుతుందో అంత అనేది ఏ నెలలో అవసరం అవుతుంది అనేది మేము సర్వే చేయడం జరిగింది. నాకు అథెంటికేషన్ చేసే కార్యక్రమం 80% కంప్లీట్ అయింది. మాకు మా కలెక్టర్ గారు ఈయన ఈ శనివారం వరకే టైం ఇచ్చేసాం. ఈ టైం శనివారం లోపు 100% కంప్లీట్ చేయమన్నారు. ఆల్రెడీ మేము గ్రామ స్థాయిలో మా సీసీలు కంపెనీస్తే నా లాగిన్లు వస్తాయి. నా లాగిన్లు కంపెనీసి మేము అప్రూవల్ ఇవ్వగానే బ్యాంకర్స్ లాగిన్కి వెళ్తాం. డైరెక్ట్గా బ్యాంకు లాగిన్లు వెళ్తే ఈసారి బ్యాంకులు లాగిన్లు చూసుకుని బ్యాంక్ వారు ఎవరికి మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళే తీర్మానం తీసుకునే గ్రూప్లో వాళ్ళకి ఎంత కావాలనుకున్నారో ఏ సభ్యురాలు కావాలనుకున్నారో ఆ సభ్యురాల వారికి లోన్ ఇవ్వడం జరిగింది. గతంలో 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో లోన్ తీసుకున్నారు అందరూ. ప్రతి గ్రూప్ 20 లక్షలు తీసుకున్నారు. అంటే మనిషికి 2 లక్షలు ఉంటుంది. 20 లక్షలు తీసుకున్నారు. మనిషి సభ్యురాల యొక్క డబ్బులు ఎవరు కడతారు? మరి ఇప్పుడు అప్స్కాన్ అయిపోయిన సభ్యురాలు ఆవిడ 1,00,000 2 లక్షలు తీసుకుని ఉంటుంది కదా. వచ్చి మమ్మల్ని కలుస్తుంది. ఆ గ్రూప్ పేరు చెప్పండి. నేను నమస్తే.
సార్ ఈ మార్పు విషయంలో జంగారెడ్డిగూడ మండల సమావేశంలో పేరంపేట ఎంపీటీసీ గైర్ హాజరు కాగా ఆమె భర్త ఈర్ల శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇది గమనించిన మండల పరిషత్ ఏవో గోపాలకృష్ణ, ప్రజాప్రతినిధులు, సంబంధించిన అధికారులు తప్ప మిగిలిన వారందరూ బయటకు వెళ్లాలని కోరారు. దీనిపై ఈర్ల శ్రీనివాసరెడ్డి నిమిషం పాటు అభ్యంతరం వ్యక్తం చేసి బయటకు వెళ్లారు. అందరికీ ఒకటే న్యాయం. అందరూ సభ్యులు కాని వాళ్ళు తర్వాత సంబంధం లేని ఆఫీసులు కూడా ఎవరైనా ఉంటే బయటకు